తెలుసుకుంటూనే ఉంటారు. ఈ హాఫ్ అన్ అవర్ కొన్ని ముఖ్యమైన అంశాలు మీకు చాలా బాగా తోడ్పడి ఇక్కడ అంతా కూడా ఆ, మనతో పాటు నలుగురిని నిలబెట్టడంలోనే ఉంది. నిన్న ఒక ఎగ్జిక్యూటివ్ తోటి కొంతసేపు గడిపితే అతనికి చెప్పాను, ఇందులో ఉన్న సీక్రెట్ అంతా టీచర్ లాగా మారడమే అని చెప్పాను. సీక్రెట్ అంతా టీచర్ లాగా మారడం అంటే ఎట్లా సార్ టీచింగ్ చేయాలి అని అంటే, టీచింగ్ చేయడం అని కాదు, అదో చిన్న ఈ పుస్తకంలో ఉన్నదాన్ని చదివి చెప్తే గవర్నమెంట్లో చెల్తదేమో కానీ ప్రైవేట్లో చెల్లదు. ఎప్పటికప్పుడు తనని తను నిరూపించుకోవాలి. రైట్, అంతే. మిగతా వాళ్ళు వీడియో ఆఫ్లో ఉన్న వాళ్ళు కొంచెం రియాక్షన్స్ ఇస్తే నెమ్మదిగా ఒక సబ్జెక్ట్ ఒక మెట్ నుంచి ఒక మెట్కి ఎక్కుతూ ఉంటుంది. మీరు స్పీకర్ అయినప్పుడు మీకు అర్థమైపోతుంది ఎంత నీడ్ ఆ హాల్లో ఉన్న వాళ్ళ ప్రెజెన్స్, రియాక్షన్స్ ఎంత నీడ్ అనేది అర్థమవుతుంది. ఓకే, టీచర్ అని అంటే కేవలము ఆ పుస్తకంలో ఉన్నది చెప్పడం, మా ప్రొడక్ట్ ఇదండి ఇదండి అని చెప్పడం, అది అక్కడొక్కడే కాదు. క్లారిటీ ఇవ్వడం, ఆసక్తిని పెంచడం, ఓకే, తన్ని నైపుణ్యవంతుడిగా చేయడం, ఈ మూడు ఇంపార్టెంట్. కస్టమర్కి క్లారిటీ ఇవ్వడం, డిస్ట్రిబ్యూటర్కి శ్రద్ధని ఆసక్తిని పెంచడం, ఆశావాహ దృక్పథాన్ని పెంచడం, పార్ట్నర్ని నైపుణ్యవంతుడిగా మార్చడం. అంతేనా? ఇవేనా టీచర్కి ఖచ్చితంగా? ఇప్పుడు పిల్లవాడి కోణంలో చూస్తే పిల్లవాడికి ఆ సబ్జెక్ట్ మీద చక్కటి ఉదాహరణలతోటి క్లారిటీ ఇవ్వాలి. తర్వాత అతనిలో ఇంకా ఇంకా ఆసక్తిని, రీసెర్చ్ చేయాలన్న ఆసక్తిని పెంచాలి. లీడర్గా తను నిరూపించుకునేటువంటి నైపుణ్యాన్ని పెంచాలి. లీడ్ చేయగలగాలి. ఇప్పుడు ఒక 7 పాయింట్స్ చూసుకుందాం. 7 పాయింట్స్. ఈ టీచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తీర్చిదిద్దడం అనే మాటతోటి చాలా బాగుంటుంది. టీచర్ అంటే తీర్చిదిద్దడం. దట్స్ ఇట్. ఇది ముఖ్యమైనది. మన పిల్లల్ని తీర్చిదిద్దడానికి మనం ఎంత క్రమశిక్షణగా ఉండాలో ఇక అంతే. ఇంకా ఎంటర్‌ప్రెన్యూర్ అంటే కూడా అంతే. ఇన్‌కమ్ మనకి ఎప్పుడైనా సరే బూస్టింగ్ ఇస్తూ ఉంటుంది. ఒక ఇన్‌కమ్ అనేది. మనీ అనేది ఎప్పుడు బూస్టింగే. మంచి మోటివేషన్ మనీ అనేది. మనీ క్రియేషన్. ఈ సమాజంలో ఏది పొందాలన్నా మనీ కావాల్సిందే. కాబట్టి మంచి బూస్టింగే. బట్ ఇక్కడ మాత్రం ఈ టీచర్ తీర్చిదిద్దడం అనేటువంటి పాయింట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌కి. ఒక చిన్న బంగారం కొట్టులో పని కోసం వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఒక 60 షాపులు ఐపీఓలకు రావడం, ఉద్యోగస్తులకి షేర్ హోల్డర్స్ ఇవ్వడం, అసలు అది ఎంత గొప్ప విషయమో. 1700 కోట్లు చూడండి. అంటే అతను క్రమశిక్షణగా ఉన్నాడంటారా లేదంటారా మీరు చెప్పండి. చాలా డిసిప్లిన్. వాళ్ళ వర్కర్ల ఫ్యామిలీస్ గురించి పట్టించుకోవడం, ఇలాంటి గుణాలు చాలా ఉన్నాయి తనలో. అది ఎంటర్‌ప్రెన్యూర్ అన్నమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నెట్వర్క్ అనేది అంత ఈజీగా కంపెనీ ఇచ్చేది కాదు, మనం తెచ్చుకునేది. ఇది ఇంపార్టెంట్. ఒక ఇల్లు కలిసికట్టుగా ఉండాలంటే ఎంత సహనము, ఎంత వినయము అవసరమో ఇది కూడా అంతే. ఇలా ఎన్నో గుణాలు ఉంటాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ట్రస్ట్ అనేది చాలా ముఖ్యము. ట్రస్ట్ ఓ పర్సనల్ బ్రాండ్ ఏర్పడుతుంది. నేను 3 రకాల ట్రస్ట్‌లు చెప్తాను. మన కోణంలో ఇంకా బాగా కనెక్ట్ అవ్వడానికి. దైవం మనకు ఒక జ్ఞానం ఇస్తుంది. ఒక క్లారిటీ. ఫస్ట్ అది మనకిస్తది. మనం ఇంకోళ్ళకి ఇవ్వడానికి ముందే. ఏంటంటే, నేను ఎదగడానికి ఇవి కంపల్సరీ అని ఒక ఇంట్యూషన్ ఇస్తుంది.
నేను మనకు ఒక అనుభవాన్ని ఇస్తుంది. అనుభవం జ్ఞానంగా మారుతుంది. విజ్డమ్ అంటాం దాన్ని. ఇన్ఫర్మేషన్ అనుభవంగా మారితే విజ్డమ్ అవుతుంది. ఇవి ఇవి చెయ్యాలి అని అనుకున్నవి ఖచ్చితంగా అది 100కి 100 కాకపోయినా 10% అయినా 20% అయినా ఆ పని చేసేయాలి. దానివల్ల ముందు మన మీద మనకు ఒక ట్రస్ట్ వస్తుంది. ట్రస్ట్ అనగానే మనకి వేరే వాళ్ళకని అనుకుంటా. ఓకే, ఫస్ట్ పాయింట్ రైటేనా? ఫస్ట్ పాయింట్. కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ సీనియర్ చెప్తేనే తెలుస్తుంది. మనల్ని బాగా అర్థం చేసుకున్న వ్యక్తి అయితేనే తెలుస్తుంటది. మనల్ని బాగా గమనించినటువంటి వ్యక్తి. ఇది కంపల్సరీ, ఇవి కంపల్సరీ, ఇవి కంపల్సరీ అని కొన్ని ఉంటాయి. ఇందులో ఈ నేమ్ లిస్ట్ అనేది కంపల్సరీ. ఒక ట్రస్ట్ని మనం ఏర్పరచుకోవాలి. జనరల్గా ఈ టాపిక్ని ఇప్పుడు చూడండి, ఇతను చెప్తాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్. నేను మీ రామకృష్ణ. ఈ డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ వీడియోస్ చూస్తున్న చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు బాస్. సో మనకి తెలుగులో డైరెక్ట్ సెల్లింగ్ గురించి, ముఖ్యంగా డిజిటల్గా ఎలా ప్రమోట్ చేసుకోవాలనే ఛానల్స్ ఒక 2-3 ఉన్నాయి, అవునా? సో మీరు ఇది ప్రమోట్ చేస్తే చాలా కంపెనీల్లో చేస్తున్న చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్కి, చాలా మంది లీడర్స్కి హెల్ప్ అవ్వచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ టీంకి షేర్ చేయడం మర్చిపోకండి. ఇక సబ్జెక్ట్లోకి వస్తే, సో మీరు బిజినెస్ స్టార్ట్ చేసి 3 months నుంచి 6 months అయింది, అయినా సరే మీ బిజినెస్లో జాయినింగ్ ఎక్కువ జరగట్లేదు, లేదా ఉన్న లీడర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు అంటే మీరు ఈ 8 స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి. పాయింట్ 1 వచ్చేసి ట్రస్ట్. సో ఆ లీడర్కి మీ మీద నమ్మకం ఏర్పడాలి. మీరు అతను సక్సెస్ అయ్యేంత వరకు చేయి వదిలిపెట్టరు, మీరు ఖచ్చితంగా అతని సక్సెస్ కోసం చూస్తున్నారు అని ఒక నమ్మకం ఏర్పడాలి. బస్ బయట ఏ బిజినెస్లో అయినా సరే ట్రస్ట్ లేకపోతే బిజినెస్ జరగదు. ఎగ్జాంపుల్కి మనం ఏదన్నా సేల్స్ కొనాలనుకుంటే దీంట్లో KLT ఫార్ములా అని ఉంటుంది. అంటే ముందు ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటాం, ఆ ప్రోడక్ట్ గురించి తెలుస్తుంది, తర్వాత ఒక్కసారి లైక్ చేస్తాం, ఆ లైక్ చేసింది మనకు నమ్మకం ఏర్పడితే ట్రస్ట్ చేస్తాం, ఇంకా ఆ ట్రస్ట్ తోటి లైఫ్ లాంగ్ అదే ప్రోడక్ట్ వాడుతూ ఉంటాం. ఎగ్జాంపుల్కి మనం ఒక సోప్ వాడుతున్నాం అనుకోండి, టీవీ యాడ్లో చూసాం, ఆ యాడ్లో చెప్తున్న మన హీరో ఎవరో లేదా హీరోయిన్ ఎవరినో చూస్తాం, ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చుకుంటాం, ఒక్కసారి వాడి చూస్తాం, నమ్మకం ఏర్పడిందంటే 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అదే ప్రోడక్ట్ అదే సోప్ వాడుకుంటూ వెళ్ళిపోతాం. సేమ్ అలానే మీ మీద ఒక నమ్మకం ఏర్పడితే, మీ మీద ఒక కాన్ఫిడెన్స్, ఇతను నన్ను ముందుకు తీసుకెళ్ళగలడని ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడితే ఈ బిజినెస్లో ముందుకు వస్తారు. బస్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మేడంకి స్కిల్స్ ఉన్నాయి, ఈ సారికి ఉన్నాయి. ఖచ్చితంగా నాకు ఒక ఇన్కమ్ ఎంత అనేది తర్వాత సంగతి, ఒక ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్, ట్రస్ట్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. నేనేం చెప్పాను, ఫస్ట్ మన మీద మనకు ట్రస్ట్. కొన్ని ఫిక్స్గా కొన్ని అవుతుంటాయి, అంటే ఇది ఎర్లీ మార్నింగ్ చాలా ఇంపార్టెంట్, నాకు అర్థమవుతుంది, ఎవ్రీ వీక్ నేను వర్క్లో ఉండాలి, నాకు అర్థమవుతుంది అని ఇట్లా కొన్ని అర్థమవుతుంటాయి. వాటిని ఖచ్చితంగా చేస్తే ముందు మన మీద మనకు ఒక నమ్మకం వస్తుంది. చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళు ఇలా లేని వాళ్ళే. ఇది తమ మీద తమకు ట్రస్ట్ లేని వాళ్ళే. అరే ఆ మేడం లాగిన్ అవుతుంది అన్నారు, లాగిన్ అవ్వలేదు. అరే వీళ్ళు స్టార్ అవుతా అన్నారు, స్టార్ అవ్వట్లేదు, ఇప్పుడు ఫోన్ ఎత్తట్లేదు. అంటే ఇంకా ప్రతిదీ తన మీద తనకు ట్రస్ట్ లేని వాళ్ళకి ఒక స్వాతంత్రాన్ని ఇవ్వదు. స్వాతంత్రం అంటే ఏంది? భయం లేని వాతావరణం, అదేనా? ఇప్పుడు ఏం బ్రిటిష్ వాళ్ళ భయం ఏం లేదు మనకి. ఓకే, సో భయం లేని వాతావరణాన్ని స్వాతంత్రం అని అంటాం. స్వేచ్ఛగా మన పని మనం చేయగలగడం, కొన్ని రూల్స్ ప్రకారమే. స్వేచ్ఛ అంటే రూల్స్ ప్రకారం. ఓకే, సో ఒక ట్రస్ట్ అనేది ముందు మన మీద మనకు వస్తే అసలు కాంప్రమైజింగ్ అనేది ఉండదు, వెళ్తుంది. అప్పుడు మనం జూనియర్స్కి ఇవ్వగలుగుతాం, సీనియర్స్కి ఇవ్వగలుగుతాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. తన మీద తనకు ట్రస్ట్ లేని వ్యక్తి ఎవరికి కాన్ఫిడెన్స్ ఇవ్వలేడు, ట్రస్ట్ ఇవ్వలేడు. తన మీద తనకున్న వ్యక్తి తన శ్రద్ధతోటి సీనియర్స్ దగ్గర ట్రస్ట్ పొందుతాడు, జూనియర్స్ దగ్గర ట్రస్ట్ పొందుతాడు.
ఇది ఈ బిజినెస్ లో వజ్రం లాంటి అనుభవము. ఇది మేము కొడుతుంది. జనరల్ గా అన్ని డైరెక్ట్ సెల్లింగ్ కానీ చెప్తున్నాడు. ఇంకా మన దాంట్లో అయితే ఇది ఇంకా పక్క. మరి డైరెక్ట్ సెల్లింగ్ మీద, ఒకప్పుడు ఇన్సూరెన్స్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రజల్లో ట్రస్ట్ ఏర్పడడానికి ఎట్లాంటి పనులు చేసింది? అన్ని చిన్న చిన్న చితగా ఉన్నటువంటి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలను 1950లో జమ చేసి ఎల్ఐసిగా దాన్ని స్టార్ట్ చేయించింది. అప్పుడు ప్రజల్లో నెమ్మది నెమ్మదిగా ట్రస్ట్, ప్రభుత్వ భాగస్వామ్యం తీసుకుంది. అంతకంటే ఎక్కువగా ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ కామర్స్ అనేటువంటి మంత్రిత్వ శాఖ డైరెక్ట్ సెల్లింగ్ ని టేకప్ చేయబోతుందంటే మరెంతో ప్రజల్లో ట్రస్ట్ తీసుకురాబోతుంది. దీని మీద Let's welcome Manya Shri Prahlad Joshi ji, the Union Minister of Consumer Affairs and Food and Public Distribution. जोरदार तालियों से स्वागत करें माननीय श्री प्रहलाद जोशी जी। भारत माता की। आप सभी को इंटरनेशनल वुमेन्स डे के इस अवसर पर मैं भारत सरकार के ओर से, मेरे ओर से आपको बहुत बहुत बधाई देता हूं। वुमेन एंटरप्रेन्योर जो है आजकल बहुत बड़ी मात्रा में इन दी ऑल सेक्टर्स ऑफ द लाइफ, आज हमारे माता भगिनियों ने अपने जो प्रेजेंस है बहुत अच्छी तरह से दिखा रहे, सक्सेसफुल एंटरप्रेन्योर बना के एक उदाहरण स्थापित किया है। आज वुमेन डे आर नॉट सीन मियरली एज बेनिफिशियरीज ऑफ द गवर्नमेंट, उसमें बहुत बड़ा लीडर बन चुके हैं और इनोवेटर्स बने हैं, एंटरप्रेन्योर्स बने हैं, ड्राइवर्स ऑफ इंडिया इकोनॉमिक प्रोग्रेस अगर कोई है तो हमारा देश के महिला है, ये बहुत अभिमान से मैं कहता हूं। ఇది కన్స్యూమర్ అఫైర్స్ గా తను ఉన్నప్పుడు, అఫైర్స్ మంత్రిగా తను ఉన్నప్పుడు చేసినటువంటిది. ఓకే, ఇప్పుడు తను ఎడ్యుకేషన్ మినిస్టర్. చూడండి ప్రభుత్వము ఎంత సీరియస్ గా ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ని తీసుకుంది. ఇది మనకి ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. సో ఒక ట్రస్ట్ అనేది ఎంత మంచి మ్యాటర్, అది ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ ట్రస్ట్ అనేది. చూడండి ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తుంది. ఈరోజు ఫైనల్ మీటింగ్ ఉంది. వ్యాపార మహోత్సవం అనే పేరు మీద ప్రపంచానికి తెలియడానికి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ టేకప్ చేసి డైరెక్ట్ సెల్లింగ్ అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చింది. వ్యాపార మహోత్సవం అనే పేరు మీద 3 రోజులు నడిచింది అది. ఈరోజు ఫైనల్ డే. వ్యాపార మహోత్సవం రిటైల్ రంగాన్ని ప్రోత్సహించాలి అని చాలా సీరియస్ గా తీసుకుంది. అంటే ప్రజల్లో ఎంతో ట్రస్ట్ ఏర్పరుస్తుంది. చూడండి, సో ఇది ప్రభుత్వం పరంగా ట్రస్ట్ అనేటువంటి పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రజల్లో రాను రాను డైరెక్ట్ సెల్లింగ్ మీద చూడండి 2027 నుంచి 27 చివరికల్లా ప్రతి ఒక్క వ్యక్తి న్యూట్రాస్యూటికల్ అవసరము, సప్లిమెంట్స్ అవసరము అని తెలుసుకుంటారు. ఈ జీవన విధానానికి కెమికల్ సప్లిమెంట్స్ కాదు, న్యాచురల్ సప్లిమెంట్స్ అవసరము, అందులోనూ న్యూట్రాస్యూటికల్ అవసరము, యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం అంట. మీ పిల్లలకి తాపుతున్నారా
అని అడుగుతారు. ఒకరొకరు మాట్లాడుకుంటారు. బ్లాక్ కాఫీ వాడుతున్నారా అని మాట్లాడుకుంటారు. అందులో ఏ కంపెనీ బెటరు అని మాట్లాడుకుంటారు. యాంటీ ఆక్సిడెంట్స్‌లో పలానా ఇండస్ వివాద్ అయితే చాలా మంచిగా దొరుకుతుంది మీకు. దాని R&D జపాన్‌ది అని ఈ డిస్కషన్ జరుగుతది. 2027 ఎండింగ్ వరకు. మీరు అది ప్రజల్లో ఆ ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు మీ బిజినెస్ ఏ లెవెల్‌లో ఉంటుంది. మరి దీంట్లో ఇటువంటి దాంట్లో మనకొక మంచి స్కిల్ ఉండాలంటే ఇతను చెప్తున్నాడు చూడండి. స్కిల్ ఉండాలంటే ఈ 2 పాయింట్‌లే సరిపోతాయి ఈరోజు. చూడండి. ఇతను సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాడు? డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఎవరైనా సరే మీ కంపెనీని చూసో మీ ఇన్కమ్ చూసో రారు బాస్, మిమ్మల్ని చూసి వస్తారు, మిమ్మల్ని నమ్మి వస్తారు. మీరు ఎప్పుడైతే అంత కాన్ఫిడెంట్గా తయారై అవతల వాళ్ళకి హెల్ప్ చేసే మెంటాలిటీ మీకు వస్తుందో, కరెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చే మెంటాలిటీ వస్తుందో, అలాంటి వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు, మీతో పాటు చాలా రోజులు జర్నీ చేస్తారు. చాలామంది ఏం చేస్తారంటే ఇవాళ ఈ కంపెనీలో ఉంటారు, రేపు ఇంకో కంపెనీలో ఉంటారు, ఎల్లుండి ఇంకో ట్రైనింగ్లో ఉంటారు. ఇలా ఉంటే మీ మీద నమ్మకం ఉండదు. నమ్మకం ఉండదు. ఇది ఈరోజు ఒక కాన్సెప్ట్, రేజ్ ఒక కాన్సెప్ట్, ఏదైనా చేసుకోవచ్చంట అని ఆ ఫ్రీడమ్ని పెట్టుబడి పెట్టేస్తారు. అలా కాదు, నెట్వర్క్ని బిల్డింగ్ చేసేది ఒకటే కంపెనీ ఉండాలి. ఓకే, కమిషన్ తీసుకునేది ఒక దగ్గరే. అట్లుంటే కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే ట్రస్ట్ ఏర్పడదు. ఓకే, ఈ బిజినెస్ మీద తనకే అంత సీరియస్నెస్ లేదు అనేది అర్థమవుతుంటుంది. అన్నప్పుడు మీ టీం ఎంతమంది వస్తున్నా అది షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. సో జాయిన్ అయ్యేటప్పుడే ఒక మంచి కంపెనీని సెర్చ్ చేసుకొని జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఇంకా అసలు లైఫ్ లాంగ్ అదే బిజినెస్ అనే యాంగిల్లో ఉండండి. సో మీ కింద డౌన్ లైన్స్ పైన అప్లైన్స్ వెళ్ళిపోయినా మీరైతే సబ్జెక్ట్ నేర్చుకొని మీ దారిని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే సక్సెస్ అవుతారు. అందుకనే టాప్ 20 కంపెనీస్ నేను ఎక్కువగా రిఫర్ చేస్తాను. లేదంటే మంచి కంపెనీని చూసుకొని దాంట్లోనే ముందుకెళ్ళాలి. ఒక రోజు ఇందులో, ఇంకొక నెల అందులో, ఇంకో నెల ఇందులో ఉంటే మిమ్మల్ని ఎవరు నమ్మరు. సో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మీతో నిలబడరు. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ స్టెప్ వచ్చేసి ట్రైనింగ్స్. ఈ బిజినెస్ ఇది రెండోది కూడా ఇది తీసుకుందాం. తర్వాత ఒక 5-10 నిమిషాలు చర్చించుకొని క్లోజ్ చేద్దాం. లో మెయిన్ ట్రైనింగ్సే బాస్ మనల్ని నిలబెట్టేది. మీరు వారానికి ఒక ట్రైనింగ్ అంటున్నారు, లేదా నెలకు ఒక ట్రైనింగ్ అంటే జనాలు ఉండరు. ఈ ట్రైనింగ్లు అనేది డైలీ ఉండాలి. స్టార్టింగ్లో అయితే కొత్తగా వచ్చిన పర్సన్కి ట్రైనింగ్ డైలీ పెట్టాలి. సో ట్రైనింగ్స్లో ఏం నేర్పిస్తారు? ప్రొడక్ట్, ప్రొఫైల్, ప్లాన్, అంతే కదా. కంపెనీ ప్రొడక్ట్ ఏంటి దాని ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ప్రొఫైల్ ఏంటి దాని ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఓకే, ప్లాన్ ఏంది, ఎంత కమిషన్స్ వస్తాయి దాని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇవన్నీ కామన్, ఇవి డైలీ ఉండాలి. దీంతో పాటు టెక్నిక్స్ నేర్పించాలి. సో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఇన్వైట్ చేయాలి, ఓకే, ఎలా ఫాలో అప్ అవ్వాలి, లిస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఓకే, ఆ లిస్ట్ని నుంచి ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి నీడ్ ఉన్న పర్సన్స్ని. మనం ఫాలో అప్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నాయి, ఓకే, సో ఐడి క్రియేట్ చేయడం ఎలా, ఇవన్నీ కూడా ట్రైనింగ్స్ తోటే. ఎందుకంటే మా ఆల్రెడీ పాత వాళ్ళే కదా, విన్న వాళ్ళే కదా అని మనం ఊరుకుంటాము. కొత్తగా వచ్చేటోళ్ళు వస్తూ ఉంటారు. అందుకని ఆ ట్రైనింగ్స్ ఎప్పుడు రిపీటెడ్గా జరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే ట్రైనింగ్స్ రిపీటెడ్గా ఉంటాయో వాళ్ళకు ఒక నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వచ్చినప్పుడు కంపెనీ వదిలేసి వెళ్ళిపోవడానికి, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి ఆలోచిస్తారు, ఇప్పుడు వెళ్ళిపోతే ఎట్లా అని. కాబట్టి ట్రైనింగ్ 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 ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ట్రైనింగ్లోనే మీ సక్సెస్ లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ CDs వినిపించాలి, బుక్స్ చదివించడం నేర్పించాలి. ప్రొడక్ట్ PDFలు ఏమున్నాయి, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఏముంది, ఒకవేళ ట్రైనింగ్లోనే ఈ PDFలు కానీ లేకపోతే ఈ కేటలాగ్ కానీ షేర్ చేయడం, ఇవన్నీ కూడా ట్రైనింగ్లో ఒక పార్ట్ అనమాట. టీమ్ లీడర్ లాగిన్ అయితే అతన్ని డెవలప్ చేయడానికి ఒక సిస్టమ్ ఉండాలి. ఆ సిస్టమే మిమ్మల్ని మీ బిజినెస్లో వచ్చిన లీడర్ని నిలబెడుతుంది. ఇది ఈ పాయింట్. వచ్చిన వ్యక్తిని స్టార్ట్ చేయడానికి, 250 చేయడానికి, అతనికి ఒక వీక్లీ ఇన్కమ్ రావడానికి ఒక సిస్టమ్ ఉండాలి. దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఓకే, రైట్. ఇది టీం ఏర్పరచుకోవడానికి థర్డ్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి నిరంతర విద్య అనే పాయింట్. నిరంతర క్లారిటీ. విద్య అంటే క్లారిటీ. మనం ఫోన్ ద్వారా కానీ లేకపోతే మన యొక్క జూమ్ కాల్ ద్వారా కానీ, ఇది రోజుకి ఒక 10 నిమిషాలు, పావు గంటను, లేకపోతే వారానికి ఒకసారో 2 సార్లు, ఇది మీ యొక్క టీం కోసం, మీకు ఎవరెవరు కోర్ పార్ట్నర్ కావాలో ఆ కస్టమర్స్కి, అది కూడా మనం పెట్టాం కదా, ఫోన్ కాల్ అవేర్నెస్ అని, అది కూడా పెట్టాం.
ఎందుకు స్పెషల్గా పెడుతున్నాం? మీరు ఎవరైనా అడిగితే మీ ఎట్లా చేసుకోవాలంటే ఇట్లా చేసుకోండి అని చెప్పి పడేయచ్చు కదా అంటే కాదు, ఒక సిస్టమ్ ప్రకారం, ఒక సీరియల్గా. ఇది ముఖ్యం. మేడం మీరు ఆ గ్రూప్లోకి ఎంటర్ అవ్వలేదు కదా? వందన మేడం. నేను లింక్ పెడతాను, యాడ్ అవ్వండి. మేడం కూడా, మీ మేడం కూడా ఉన్నారు కదా, తను కూడా. ఓకే డియర్ ఫ్రెండ్స్, నిరంతర విద్య అనేది కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడ ఏమి సర్టిఫికేట్లు చూసి ఏజెంట్ ఎగ్జామ్లు పెట్టట్లేదు కదా. మనం వచ్చేస్తున్నాం, జస్ట్ ప్రొడక్ట్ మీద ఆసక్తితోటి వచ్చేస్తున్నాం, కానీ దానికి సంబంధించిన కొంచెం కొంచెం క్లారిటీ. అసలు యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి, ఆక్సిడైజేషన్ అంటే ఏంటి, ఓకే కాఫీ ఎలా ఉపయోగపడుతుంది, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇట్లా చిన్న చిన్న విషయాలు. ఓకే, దాన్ని క్లారిటీ అని అంటాం. అదే ట్రైనింగ్ అంటే ఇంకో పెద్ద గేమ్ ట్రైనింగ్ ఏం లేదు ఇది. సో నిరంతరం క్లారిటీ తీసుకోవడం. బహుశా ఇప్పుడు చూడండి, ఒక నైట్రిక్ ఆక్సైడ్ అనేది జనరల్గా బాడీలో రిలీజ్ అవుతుంటది. అది కరెక్ట్ రిలీజ్ అవ్వకపోతే ప్రెజర్ ఎక్కువైపోయి నరాలు కుంచుకుపోవడము. ప్రెజర్ ఎందుకు ఎక్కువ అవుతుంది? బ్యాడ్ కొలెస్ట్రాల్ రక్తనాళాలు అడ్డుపడడం. ఇట్లా నైట్రిక్ ఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతే బాడీలో ఉంటే ఆ నరాలని కొంచెం వెడల్పు చేస్తుంది, రక్త ప్రసరణ మామూలుగా ఉండేలాగా చేస్తుంది, నొప్పి రాకుండా, ఛాతి నొప్పి కానీ బీపీ కానీ రాకుండా చేస్తుంది. ఇది నైట్రిక్ ఆక్సైడ్ పని. ఇది మేజర్గా ఉండే ఇంగ్రీడియంట్ ఇన్ ఐ చార్జ్. ఇది న్యాచురల్గా బీట్రూట్ L-ఆర్జినైన్ అనేటువంటిది. ఓకే, ఆ తర్వాత బీట్రూట్, ఈ రెండు వీటి వల్ల నైట్రిక్ ఆక్సైడ్ అనేది మనలో డెవలప్ అయ్యేలాగా ఐ చార్జ్ చూస్తుంది, ఆ విధంగా కాపాడుతుంది. సో ఇది ఇది ఒక క్లారిటీ ఐ చార్జ్. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఒకరికి 1000 రూపాయలు తెప్పించవచ్చు, చిన్న ఇన్ఫర్మేషన్, రైట్? సో అట్లా మనకి ఉన్నటువంటి టీం నేను ఎలా నెట్వర్క్ని నిలబెట్టుకుంటాను, క్రియేట్ చేసుకుంటాను అంటే ఇలాగే మనం చేసుకుంటాం. ఒకప్పుడు ఖచ్చితంగా బైక్ వేసుకొని మార్కెట్లోకి వెళ్తే కానీ మార్కెటింగ్ చేయలేము. ఇప్పుడు టెక్నాలజీ, వాట్సాప్ వచ్చింది, జూమ్ వచ్చింది, దానికి తగ్గట్టు ఇన్స్టాగ్రామ్ డాక్టర్లు ఇచ్చేటువంటి క్లారిటీ కూడా. నిన్న వెల్వెట్ బీన్స్ గురించి ఎవరు చెప్పారు? వెల్వెట్ బీన్స్ గురించి సో ట్రైనింగ్ సిస్టమ్ మంతెన గారు అనే న్యాచురోపతి డాక్టర్ చెప్పారు కదా. చూడండి, ఈ గ్రూప్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ద గ్రూప్ వెల్నెస్ కాల్. ఓకే, వెల్నెస్ దాంట్లో గ్రూప్ లో ఉండడము, యాక్టివ్ గా ఉండడము, స్పందించడము, ఇదే మన బిజినెస్ అంటే. పరధ్యానంలో ఉండడం కాదు అసలుకి. దాంట్లో యాక్టివ్గా ఉండడానికి అన్ని, అందులో పెట్టే ఆడియో మెసేజ్లు అన్నీ మీకు క్లారిటీ అంటే క్యాష్ పెంచేదే క్లారిటీ. చూడండి డాక్టర్ గారు ఏం చెప్తున్నారు. గ్రీజ్ బాగా ఉన్న బేరింగ్ తిరిగినంత ఫ్రీగా మన శరీరం పనిచేయాలంటే హ్యాపీ హార్మోన్ డోపమిన్ అనేది కావాలి. పని ఒత్తిడి వల్ల, ఉద్యోగ వ్యాపారాల వల్ల, కుటుంబ సమస్యల వల్ల చాలా మందికి స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ పెరిగిపోతున్నది. బ్యాడ్ హార్మోన్ కార్టిజాల్ మోతాదుకి మించి ఎక్కువైతే అనేక రకాల జబ్బులు వస్తాయి. కానీ ఆ కార్టిజాల్ ని తగ్గించాలి. మీకు హ్యాపీ హార్మోన్ ని పెంచటానికి ఒక ఆహారం ఉంది, అదే వెల్వెట్ బీన్. ఈ వెల్వెట్ బీన్ లో డోపమిన్ రూపంలో డోపమిన్ ఉంటుందన్నమాట. మనకి ఇది ఎంతవరకు మంచిదనంటే పెరాలసిస్ వరకు పోకుండా కాపాడుతుంది. వెల్వెట్ బీన్స్ నరాల మీద ఒత్తిడి రోజు రోజుకు పెరిగిపోతుంది, అది పెరగకుండా. శరీరం దీన్ని చక్కగా ఆ ఒత్తిడినే ఇన్ఫ్లమేషన్ అంటాం, అంతేనా కోటం? ఇన్ఫ్లమేషన్ అంటాం ఆ ఒత్తిడి. ఉపయోగించుకోగలుగుతుంది. అదే నొప్పిగా, మంటగా మారుతూ ఉంటుంది. అంటే మంచి ఆహారం ద్వారా హ్యాపీ హార్మోన్ ని మీ బాడీకి అందించే బెస్ట్ సొల్యూషన్ వెల్వెట్ బీన్ పౌడర్. అలాంటి వెల్వెట్ బీన్ పౌడర్ని ఒక్క స్పూన్ పొడిని తేనె కలుపుకుని అట్లా తినేసేయటం కానీ, ఇందులో నీళ్లలో కలుపు త్రాగేసేయటం కానీ, ఫ్రూట్స్ మీద ఇట్లా సాలడ్స్ మీద చల్లుకు తినేయటం కానీ మీరు చేయొచ్చు. ఇది వెల్వెట్ బీన్స్ యొక్క ఉపయోగం. చూడండి, అది మనకు ఒక ఫుడ్ ఎంజాయ్మెంట్ కాఫీ రూపంలో మన దగ్గరకు వచ్చింది. దాన్ని అందులో హార్ట్ సింబల్ ఇచ్చి
ఇంపార్టెంట్ 4 పాయింట్స్ నేను అందులో టైప్ చేసి ఉంది కదా, చూసాను, ఒకసారి ఓపెన్ చేయండి. వందన మేడం, ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మీకు ఇంకొక 4 ప్రోడక్ట్లు ఆ మంత్ ఎక్కువ రావచ్చు. 4 ప్రోడక్ట్లు అంటే 4 ఫ్యామిలీలనే కదా అర్థం. ఎంత నెట్వర్క్ అని అట్లా. ఎప్పుడు జ్ఞానం దగ్గర, అందుకనే అలర్ట్ గా ఉండడమే ట్రైనింగ్. అన్మ్యూట్ చేసుకో. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఫస్ట్ పాయింట్ సార్, అందులో సహజ సిద్ధమైన ఎల్డోపా మరియు మానసిక ఉల్లాసం వెల్వెట్ బీన్స్తో. ఎల్డోపా అనే రసాయనం సహజంగా అత్యధిక మొత్తంలో ఉంటుంది. ఇది మన మెదడులో డోపమైన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్ పెంచడానికి సహాయపడుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గడం, జ్ఞాపక శక్తి పెరగడం మరియు నిద్ర నాణ్యత మెరుగుపడడం వంటి ప్రయోజనాలు ఉంటాయి. కాగ్నేటివ్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇది డొపమైన్ ఎంత బాగుంటే అంత అనుసంధానంగా ఉంటుంది మొత్తం. టోటల్ ఇదే కదా కమ్యూనికేషన్ చేయాల్సింది. సో జ్ఞాపక శక్తి విషయంలో కానీ, ఓకే, ఒత్తిడి తగ్గించడము, నిద్రలేమి సమస్యలు లేకుండా చేయడము, ఓకే, ఇవన్నీ కూడా ఈ ఫీల్ గుడ్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. లేకపోతే కమ్యూనికేషన్ వ్యవస్థనే దెబ్బతింటది. ఇక పూర్తిగా దెబ్బతిన్నదని అంటే ఇటువైపు దెబ్బతింటే ఇటు పెరాలసిస్, ఇటువైపు దెబ్బతింటే ఇటు. సెకండ్ పాయింట్ సార్, బ్లడ్ షుగర్ నియంత్రణ. ఇండస్యువా ఐ కాఫీ ప్రధానంగా డయాబెటీస్ మేనేజ్మెంట్ కోసం మార్కెట్ చేయబడుతుంది. వెల్వెట్ బీన్స్ శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి, తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయని పలు క్లినికల్ స్టడీస్ సూచిస్తున్నాయి. మూడో పాయింట్, నరాల బలహీనత అంటే మరియు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని కూడా తగ్గిస్తుంది. తగ్గిస్తుంది. అవును సార్. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే డయాబెటిక్ ఏనా సార్? ఓకే సార్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే డయాబెటిక్. దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే అర్థమయ్యే భాషలో, రెసిస్టెన్స్ పెరుగుతుంది అంటే తట్టుకునే శక్తి, అంటే ఎక్కువ ఇన్సులిన్ ఉంటే తప్ప కణం ఓపెన్ కావట్లేదు రిసీవ్ చేసుకున్నట్టు. అవును. ఇప్పుడు దోమలకి ఎక్కువ 2-3 పెట్టాల్సి వస్తుంది దోమల మందు. ఏమంటారు వాటిని? ఆల్ అవుట్. ఆల్ అవుట్ 2-3 పెడితే గానీ చావట్లేదు. అంటే రెసిస్టెన్స్ పవర్ పెరిగింది దోమలకి, చీమలకి అట్లా. అలాగే ఇప్పుడు ఎక్కువ ఇన్సులిన్ కావాల్సి వస్తుంది. దాని వల్ల ఒత్తిడి దేని మీద పడుతుంది? ప్యాంక్రియాస్ మీద పడుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద. సో అందుకనే ఆ సెన్సిటివిటీ పెంచుతుంది. ఓకే, ఇది మూడో పాయింట్, నరాల బలహీనత మరియు పార్కిన్సన్స్ నివారణ. ఆయుర్వేదంలో కపికచ్చు నరాల వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రసిద్ధి చెందింది. మెదడులోని నరాల కణాలను రక్షించడం ద్వారా ఇది వణుకుడు వ్యాధి, పార్కిన్సన్స్ వంటి సమస్యల లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కపికచ్చు అనేది. కపికచ్చు. అంటే దీన్ని ఇంగ్లీష్ లో వెల్వెట్ బీన్స్ అని అంటాం. వెల్వెట్ బీన్స్, మొక్కిన ప్యూరిన్స్ అని అంటాం. కపికచ్చు అంటే ఆయుర్వేదాలో చాలా ప్రసిద్ధి చెందినది అని ఆయుర్వేద కోణంలో కూడా ఇది మనకు ఆ పాయింట్. నాలుగో పాయింట్, బరువు నియంత్రణ మరియు జీవక్రియ. ఇవి ఆకలి నియంత్రించడంలో మరియు శరీరంలో కొవ్వు జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీనివల్ల అధిక బరువు తగ్గాలనుకునే వారికి మరియు కొలెస్ట్రాల్ లెవెల్స్ HDL మరియు LDL సమతుల్యంగా ఉంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ లాభం కూడా ఉంది వెల్వెట్ బీన్స్ లో. ఓకే, అంటే పెరగాల్సిన HDL పెరుగుతూ ఉండాలి, తగ్గాల్సిన ఒకవేళ ఓవర్ ఉంటే ఆ ట్రైగ్లిజరైడ్స్ అవి కూడా తగ్గుతూ ఉండాలి. కాఫీలో ఈ బెనిఫిట్ ఇది. ఐదో పాయింట్, పురుషులలో శక్తి మరియు సంతానోత్పత్తి, ఫెర్టిలిటీ. ఇది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. టెస్టోస్టెరాన్ ఇది చాలా, అంటే సంతానం కలగడము అది కొంచెం ఆ ప్రాబ్లం అనేది ఉంది. ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటామా? అవును సార్, దాన్ని మెరుగుపరుస్తుంది మగవాళ్ళలో. సో డిఫరెన్స్ ఇప్పుడు చూడండి, ఇది చిన్న ట్రైనింగ్ క్లారిటీ. ఇక్కడికి వస్తే ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ తెలియజేశాను, లేకపోతే మీరు జస్ట్ ఫోన్లో
మీకు అందులో వీడియో ప్లస్ ఈ మ్యాటర్ కూడా నేను పొందుపరిచాను. అంతే. చూడండి, ఒక మార్కెటింగ్ చేసుకోవాలి అంటే ఎక్కడికెక్కడికో మనం వెళ్ళడము. చెప్పాను కదా, మాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక 3 కాటన్లు పెట్టుకొని బస్సులోకి తీసుకెళ్ళడం, ఆటో నుంచి ఒక 30-40 కిలోమీటర్ల ఊరికి వెళ్ళడం. అక్కడ ఏమైనా ప్రోగ్రామ్ జరుగుతుంది, ఎవరో ఇస్తే అమ్మి పెట్టడం కాదు, తనకు ఓన్ షాప్ ఉంది. మిర్యాలగూడలో ఓన్ షాప్ ఉంది. మళ్ళీ అక్కడ అమ్ముడు పోక అవి తీసుకొని వెళ్ళడం. ఎందుకంటే అన్ని సామాన్లు పోవాలి కదా. చెప్పండి, ఇండస్ట్రీలో ఈ కష్టం ఏమైనా పెడుతుందా మనకి? ఏం లేదు. ఒక రోజు మొత్తం అక్కడ మళ్ళీ ఆమె వెళ్ళి ఇంట్లో వెళ్ళి మళ్ళీ ఆ పిల్లలకి వండి పెట్టాలి. అట్లా మళ్ళీ అక్కడ ఏమైనా సరుకు అమ్ముడుపోతుందా అంటే ఎంత, కొంచెం కొంచెమే. అందుకని సార్ ఏమన్నారంటే, ఇండస్ట్రీలో వివైటీ డిస్ట్రిబ్యూటర్ వెళ్ళి ప్రజెంటేషన్ చేస్తే తన వాల్యూ ప్రతి ప్రజెంటేషన్ కి మినిమం 500 ఉండాలని అన్నారు. ఒక్కరికి 10 మందికి చెబితే 50 రూపాయలు చొప్పున రావడం కాదు, 50 రూపాయలు కమిషన్. తన వాల్యూ అది అని చెప్పారు. ఈ కోణంలో కూడా ఆలోచించాలి. ఓకేనా? రైట్. సో చివరిగా ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన మీద మనకు ట్రస్ట్ చెప్పాను ఆల్రెడీ. డైరెక్ట్ సెల్లింగ్ మీద ట్రస్ట్, సప్లిమెంట్స్ మీద, న్యూట్రాసిటికల్ మీద ట్రస్ట్ ప్రజల్లో వస్తుంది. డాక్టర్లే చేస్తున్నారు, ప్రభుత్వమే చేస్తుందా పని. మన మీద మనకు ట్రస్ట్ ఉంటే మన శ్రద్ధను చూపించి సీనియర్ దగ్గర నుంచి ట్రస్ట్ని పొందుతాం. లేదు అండ్ జూనియర్స్ నుంచి కూడా మనం ఈ యొక్క క్లారిటీ ఇస్తుంటే మన మీద ట్రస్ట్ పెరుగుతుంటుంది. రైట్? అంతేనా? ఈ క్లారిటీ ఇస్తుంది. కేవలం నేను రిటైల్ అప్పుడు నేను కాల్ చేస్తున్నాను సార్, ఎవరైనా ఆర్డర్ కావాలంటే వాళ్ళు వాడింది అయిపోయిందంటే ఆ టైం తెలుసుకొని నేను వాళ్ళకి కాల్ చేస్తున్నాను, ఆర్డర్ పెట్టుకోండి అని చెప్తున్నాను. యాక్టివేషన్ అయినప్పుడు అయిపోతున్నప్పుడు నేను వాళ్ళకి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోమని చెప్తున్నాను. ఇది బిజినెస్ స్కిల్ కాదు. ఇది బిజినెస్. మీరు స్టార్ అవ్వాలంటే ఇది చేయాలి, ఆర్డర్ పెట్టాలంటే ఇట్లా పెట్టుకోవాలి, మెయిల్ పెట్టాలంటే ఇట్లా చేయాలి. ఇది నాట్ బిజినెస్ స్కిల్ కాదు. వాళ్ళ ప్రొడక్ట్ వాల్యూని పెంచడం బిజినెస్ స్కిల్. ఓకే. ఆటోమేటిక్ గా కస్టమర్స్ వస్తారు, టీం కూడా వచ్చేస్తారు. ఫైనల్ పాయింట్స్ బోగస్ సార్. గుడ్ మార్నింగ్ అందరికీ కూడా ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఫ్రీడమ్ అని సార్ ఫస్ట్ టైం మొదలుపెట్టిన రోజు. నిజమైన ఫ్రీడమ్ మనకు వివాదాలను ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్, అన్ని టైం ఫ్రీడమ్ కావచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావచ్చు, ముఖ్యంగా ఆరోగ్యం. అది ఖచ్చితంగా ఇండస్ట్రీ వద్ద పొందొచ్చు సార్. ఫస్ట్ మనం దానికి కావాల్సిన నమ్మకం. చెప్పింది మన మీద మనకు, మన కంపెనీ మీద, మన ప్రొడక్ట్స్ మీద, మన కంపెన్సేషన్ ప్లాన్ మీద, మన యొక్క యజమాని చైర్మన్ గారు ఎంత నమ్మకంగా ఉంటే అంత నమ్మకమే మనం అనిపించేది. మనం స్పిరిచువల్గా చూసుకున్నా కానీ మనం చేసిన ప్రతి ఆలోచన కావచ్చు, మాటలు కావచ్చు, పనులు కావచ్చు, లోపల మన ఈగో దేన్ని నమ్ముతుందో అటువైపే మనకు అడుగు పడుతుంది. ఇప్పుడు ఇది నీకు లాభదాయకం అని అనిపించినప్పుడు ఖచ్చితంగా అటువైపు తెలిసిపోతుంది మనకు. ఇది ఆరోగ్యపరంగా 100% పర్ఫెక్ట్ ప్రొడక్ట్లు ఇవి లేకపోతే మాత్రం ఫ్యూచర్లో మనకు లేదు. మనకు అది ఆహార రూపంగా తీసుకోవాల్సిందే. ఆహార రూపంగా ఇంత క్వాలిటీ ఇచ్చేది లేదు బయట తీసుకున్నామంటే. వీటిని ఉపయోగించడం ద్వారా 100% మనకు. ఇప్పుడు నిన్న ఒక మేడంకి క్లారిటీ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఉన్నాయి కాబట్టి మనం మన ప్రోడక్ట్ని వాడుకోవట్లేదు, ఎట్లాగో ఉన్నాయి కదా అని చెప్పి వాడుకోవట్లేదు. నువ్వు ఖచ్చితంగా ఆర్డర్ ఎందుకు పెట్టుకోవట్లేదు అని కంపెనీ కూడా అడగట్లేదు. ఒకటి సేల్ చేసుకో సరిపోతుంది అంటుంది. అంతేనా సూర్య? ఒకటి మనం యాక్టివేషన్ ఉండాలంటే ఒకటి సేల్ చేసుకోండి, డిస్ట్రిబ్యూటర్ కాబట్టి కనీసం మంత్లీ ఒకటైనా సేల్ చేసుకోండి అంటుంది. రైట్? ఓకే. 28 డేస్కి ఒకసారి. అయినా సరే మనము మన పిల్లల కోసం, మన కోసం కాఫీని, పల్స్ని ఆర్డర్ పెడుతున్నాము, కేర్ని ఆర్డర్ పెడుతున్నాము అంటే ఎంత అవసరమైతే పెడతాం. మీరు ఆలోచించండి. నాది కిరాణా షాప్ కాబట్టి ఎట్లాగో మా ఇంట్లో ఉంది కాబట్టి వాడుకుంటున్నా కాదు. ఖచ్చితంగా మన ఇంట్లో పేరెంట్స్ కోసం బ్లాక్ కాఫీ అని, మదర్ కోసం కేర్ అని ఎంత ఇంపార్టెంట్ అంటే మనం అది ఆ 3000 తీసి మనం తీసుకుంటాం.
అంటే మీరు అన్నదానికి చెప్తున్నాను, ఇది కంపల్సరీ న్యూట్రాసెటికల్. లేకపోతే రోజు రోజుకి ఇంత ఒటుడింతే అన్నట్టుగా ఆ ఎంజీలు పెరుగుతూనే ఉంటాయి, ఇన్సులిన్ వరకు పోయే దారే తప్ప ఉమ్, కొంచెం క్రమశిక్షణతో ఉంటే కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు అంతే. రెండో ఆప్షన్ లేదు సార్. ఉమ్, ఇప్పుడు వేప చెట్టు ఉంది, అది అందులో ఎన్నో వందల రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఉమ్, దాని దగ్గర వెళ్ళి మనం నిలబడితే ఆక్సిజన్ ఇస్తుంది మనకి. ఎండగొట్టినప్పుడు మనం నీడనిస్తుంది. వాళ్ళ చెరకు ఉపయోగపడుతుంది. అట్లే మన కంపెనీ, ఇండస్ట్రియల్ కంపెనీ ఈ ప్రోడక్ట్లను ఉపయోగిస్తే 100% ఆరోగ్యాన్ని ఇస్తుంది. దీన్ని ఉపయోగించుకొని ముందుకెళ్తే ఆదాయం కూడా ఇస్తుంది. ఇవన్నీ కూడా మన నమ్మకం మీద ఆధారపడుతుంది. ఎస్, ట్రస్ట్. నమ్మకం మీద ఆధారపడింది. సో రెండో దాన్ని పాయింట్, అసలు మన పట్ల మనం మీద, మన కంపెనీ మీద తో పాటుగా ముందుకెళ్ళాలంటే మాత్రం మన సీనియర్ అండ్ మన యొక్క కోర్ టీమ్ వీళ్ళ మధ్యన సమన్వయం, నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఉంటేనే ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తాం. సో వీళ్ళిద్దరికి ఎవరు ఇవ్వగలుగుతారు? తన మీద నేను స్టార్ 1000 అవుతాను అన్న కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి తన శ్రద్ధను చూపించి సీనియర్ దగ్గర, జూనియర్ దగ్గర ట్రస్ట్ ఏర్పరచుకుంటారు. ఎస్ సార్. ఇది ఈ మొదటి పాయింట్ చాలా చక్కటి రత్నం లాంటి పాయింట్, వజ్రం లాంటి పాయింట్. ఓకే. సో రెండో పాయింట్ ట్రైనింగ్స్, క్లారిటీ. ఇప్పుడు ఇదో క్లారిటీ, ఇది ట్రైనింగ్ క్లారిటీ ఇవ్వడం, క్యాష్ నిచ్చే క్లారిటీ, డబ్బులు నిత్య విద్యార్థిగా ఉన్నటువంటి వాళ్ళు నిలబడతారు సార్. అంతే. లేకపోతే ఇంకా లేదు. Wonderful. అంటే మనకు కంపెనీ స్లైడ్ కూడా చెప్పింది. కేవైసీలో ఒక ఆటగాడు కావాలని చెప్పాలంటే కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి, రోజు గ్రౌండ్లోకి ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు నువ్వు గొప్ప ఆటగాడు తయారవుతావు. అంతే. నిత్యం ఈ రెండు లేకుండా ఉంటే ఏది మిస్ అయినా కానీ మనం కాము. ట్రైనింగ్ చేస్తున్నాము, కోచ్ లేడు కానీ సరైన ఆటగాడు కావు. కోచ్ ఉన్నాడు, ట్రైనింగ్ లేదు, సరైన ఆటగాడు కావు. ఈ కోచ్ దగ్గర ట్రైనింగ్ రెగ్యులర్గా ఉండాల్సిందే, గ్రౌండ్లో రోజు ప్రాక్టీస్ చేయాల్సింది. ఈ రెండు జరిగినప్పుడే మనం మంచి ఆటగాడు తయారవుతాం. అంటే మెంటర్ దగ్గర ప్రతిరోజు మెంటర్ తోటి ఉండాల్సిందే, మన ప్రోగ్రామ్స్లో రోజు ప్రాక్టీస్ చేయాల్సింది. ఈ రెండు చేసినప్పుడు ఖచ్చితంగా నిత్యావధిగా ఉన్నటువంటి ప్రాక్టీస్ వల్ల ప్రోగ్రెస్ ఉంటుంది, సబ్జెక్ట్ వస్తుంది, అంతే. మెంటర్ నుంచి అనుభవం వస్తుంది. ఈ రెండు గుడ్ సార్. ఇది నాకు కరెక్ట్ అని నమ్మినప్పుడు ఇంక అంతే, రెండో దాంట్లో ఉండాల్సిందే. అంతే, ఈ రెండిట్లో ఒకటి ఉండాల్సిందే. ట్రస్ట్ Perfect. సార్. బాగుంది. చాలా మంచి పాయింట్స్ ఇస్తాను. ఎండింగ్ పాయింట్ సూపర్. ఎస్, అనుభవం కావాలి, ప్లస్ మనకు అనుభవం కావడానికి ప్రాక్టీస్ కావాలి. వండర్ఫుల్ ఎండింగ్. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. కలుద్దాం.